ఖడ్గానికి మొదటి ఇమ్మోర్టల్. అధ్యాయం 3. నా భార్య వెన్ లింగ్జావో. ఆమె ఉత్సాహం గడిచిన తర్వాత వెన్ లింగ్సు అకస్మాత్తుగా ఏదో గ్రహించినట్లు అనిపించింది, మరియు ఆమె ప్రకాశవంతమైన కళ్ళు మరోసారి సుయిని పైకి క్రిందికి చూశాయి. బావగారు, మీరు వెన్ కుటుంబాన్ని వివాహం చేసుకున్నప్పటి నుండి మీరు బయట అడుగు పెట్టలేదు. అంతేకాకుండా మీరు నిరుత్సాహానికి గురయ్యారు, ప్రపంచాన్ని అలసిపోయారు మరియు డంప్లలో పడిపోయారు. నేను మీ గురించి ఆందోళన చెందాను. మీరు విషయాలను మనస్సులో ఉంచుకుని ఏదైనా చెడు చేస్తారేమోనని నేను నిజంగా భయపడ్డాను. ఆమె సుయిని నిశితంగా పరిశీలించి అయోమయంలో ఇలా చెప్పింది. కాని ఇప్పుడు మేము ఒకరినొకరు చివరిగా చూసుకుని 1 నెల మాత్రమే గడిచినప్పటికీ మీరు పూర్తిగా భిన్నమైన వ్యక్తిలా కనిపిస్తున్నారు. సుయి లోలోపల ఆశ్చర్యపోయింది. ఆమె అంతర్దృష్టి చాలా పదునుగా ఉంది. పైన్క్లోడ్ స్వోర్డ్ మనోర్ శిష్యులకు నెలకు 2 రోజులు సెలవులు లభించాయి మరియు సుయి చివరిసారిగా వెన్ లింగ్స్ను చూసి 1 నెల అయింది. ఆమె తన మార్పును ఇంత త్వరగా ఎంచుకుంటుంది అని అతను ఊహించి ఉండడు. నేను ఇటీవల కొన్ని విషయాలు ఆలోచించాను, సుయి నవ్వుతూ చెప్పింది. నేను ఇంతకుముందు చేసినట్లుగా ఇకపై నటించను. కాబట్టి అంతే. వెన్ లింగ్స్ వెలిగింది, మరియు ఆమె అందమైన ముఖంలో ప్రకాశవంతమైన చిరునవ్వు వ్యాపించింది. అద్భుతం! నేను నిన్ను ఇలా ఇష్టపడతాను, బావా. మీకు ఒక నిర్దిష్టత ఉంది. అయ్యో, వర్ణించడం చాలా కష్టం, కాని వారు పుస్తకాలలో చెప్పినట్లుగా ఉంది. తయారీలో ఉన్న నిధి యొక్క గాలి, అద్భుతమైన అవకాశాలతో కూడిన యువకుడు. అతని చిరునవ్వు చంద్రుడిని మోస్తున్నట్లుగా ప్రకాశవంతంగా ఉంటుంది. దూరంగా మరియు అతీతమైనది ఒంటరి చెట్టు. ఆమె తన చేతులను వెనుకకు ఉంచి నడిచింది. ఆమె దుస్తులు పచ్చలాగా, ఆమె చిరునవ్వు పువ్వులా ఉంది. ఆమె ఆనందం నేరుగా గుండె నుండి వచ్చింది మరియు ఆమె పైన్క్లోడ్ స్వోర్డ్ మనోర్ యొక్క ఐస్ క్వీన్ కంటే పూర్తిగా భిన్నమైన వ్యక్తిలా కనిపించింది. ఆమె సహవిద్యార్థులు ఇప్పుడు ఆమెను చూస్తే వారు పని చేయలేక చాలా ఆశ్చర్యపోతారు. మానసిక నష్టం వారిని నాశనం చేస్తుంది. సుయి పెద్దగా నవ్వింది. ఎవరైనా మారినప్పుడు అది తరచుగా రాత్రిపూట జరిగేది, ముఖ్యంగా అతని విషయంలో. అతని గత జీవితం యొక్క జ్ఞానం మరియు విస్తృత అనుభవంతో అతని స్వభావాన్ని అంతకు ముందు ఉన్న దానితో పోల్చదగినది కాదు. ది వెన్ ఫ్యామిలీ. వారు గ్వాంగ్లింగ్ సిటీ యొక్క 3 గొప్ప వంశాలలో ఒకరు. వారి ఎస్టేట్ వైవ్య జిల్లాలో ఉంది మరియు అది పూర్తి 100 ఎకరాలను ఆక్రమించింది. ప్రాంగణాలు అంతటా చెల్లాచెదురుగా ఉన్నాయి మరియు అడవిలో చెట్లవలె అనేక భవనాలు ఉన్నాయి. రాత్రి పడుతోంది. సుయ మరియు వెన్ లింగ్సు ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే వారు తలుపు దగ్గర వారికోసం ఎదురు చూస్తున్నారు, మరియు ఆమె స్పష్టంగా కంగారుపడింది. ఆమె క్విన్, సూయి అత్తగారు. ఆమె వయస్సు ఉన్నప్పటికీ ఆమె ప్రకాశవంతమైన మరియు గౌరవప్రదంగా కనిపించింది మరియు ఆమె ఒక విలక్షణమైన, పరిణతి చెందిన మనోధురతను కలిగి ఉంది. ఆమె యవ్వనంలో నిస్సందేహంగా అసమాన అందం. మీరు పనికిరాని ఆహార వ్యర్థం. నేను అడిగేది ఏమిటంటే, మీరు లింక్స్ను పాయశాల నుండి తిరిగే తీసుకురావాలని. నీకు ఇంత సమయం పట్టిందేమిటి? క్విన్సు ఈ విసియస్ గ్లేర్ను కాల్చాడు. ఆమె పూర్తిగా విసిగపోయి కనిపించింది. అతనిని చూస్తుంటేనే ఆమెకి కోపం కట్టలు తెంచుకుంది. ఈ అల్లుడు గురించి ఆమె ఈ మధ్య ఎంత వెక్కరించే నవ్వు మరియు పనిలేకుండా కబుర్లు విన్నాయో ఎవరికి తెలుసు. సూయి వ్యక్తీకరణ ప్రశాంతంగా ఉంది. అతను కనీసం ఆందోళన చెందలేదు. వెన్ కుటుంబంలో అతని వివాహం జరిగా 1 సంవత్సరం అయింది. తన అత్తగారి కోపం ఎంత ఆవేశపూరితంగా మరియు అసమంజసంగా ఉంటుందో అతనికి బాగా తెలుసు. అయితే క్విన్ వెన్ లింగ్జావోతో తన వివాహాన్ని మొదటి నుంచి వ్యతిరేకించాడని మరియు ఆమె తన తిరస్కరణ మరియు అసంతృప్తిని వ్యక్తం చేయడం గురించి స్వరంతో మాట్లాడిందని కూడా అతనికి తెలుసు. కాని వివాహాన్ని కొనసాగించాలని కుటుంబ మాతృక వ్యక్తిగతంగా నిర్ణయించినప్పుడు క్విన్ అవిధేయత చూపలేదు. ఆమె ముక్కు పట్టుకుని మాత్రమే భరించగలిగింది. వెన్ లింగ్సు సుయి కోసం ఆమె మెడను బయటపెట్టింది. అమ్మా, అది నేనే. క్లాస్ నుండి బయటికి వచ్చాక నేను కొంచెం చనువుగా ఉన్నాను. బాగుంది. మీతో డిన్నర్కి బయలుదేరండి, అమ్మాయి. క్విన్ ఆమెను చెరాకుగా ఊపుతూ ఆ తర్వాత తన చల్లని చూపును సుయి వైపు తిప్పింది. నాతో రండి. క్లాన్ హాల్లో అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు, మీకు తెలుసా? ఆమె అది విన్నప్పుడు వెన్ లింగ్సు సహాయం చేయలేకపోయాడు. వంశహాలునా? వారు బావ కోసం ఎదురు చూస్తున్నారా? దేనికే? మీ ఆందోళనలో అది ఎలా ఉంది? మీరు గట్టిగా కూర్చుని కుటుంబ ఎస్టేట్లో ఉండండి. నువ్వు నా మాట వింటావా? క్విన్ మాటలు కఠినంగా ఉన్నాయి. వెన్ లింగ్సు కేవలం ఓఫ్ అని చెప్పి సూయిని రహస్యంగా చూశాడు. ఆమె స్పష్టమైన, ప్రకాశవంతమైన కళ్ళు ఆందోళన యొక్క సూచనను కలిగి ఉన్నాయి. సూయి నవ్వింది. నువ్వు చెప్పినట్లు చెయ్యి. మీతో డిన్నర్కి బయలుదేరాను. ఆ తర్వాతే వెన్ లింగ్సు తిరిగే ప్రాంగణంలోకి ప్రవేశించాడు.
క్వింగ్ ఈ మొత్తం ప్రతిచర్యను చూసింది మరియు ఆమె తక్షణమే రక్షణగా ఉంది. ఆమె సుయి వైపు మెరుస్తోంది. లింక్స్ ఇంకా చిన్నవాడు. మీరు ఆమె గురించి ఏదైనా వికృత ఆలోచనలు కలిగి ఉంటే అది నన్ను చంపినా నేను నిన్ను కుంగదీస్తాను. సుయి పెదవుల మూలలు వణికాయి. నేను సు జువాంజున్ నిజంగా అలాంటి వ్యక్తినా? నాతో రండి. క్వింగ్ ఇకపై మాటలు వృధా చేయలేదు. అలాగే ఆమె సుయిని రెండవ చూపులో చూడలేదు. అలా చేస్తే ఆమె తన నిగ్రహాన్ని కోల్పోయి అతనిని మళ్లీ శపిస్తుంది అని ఆమె భయపడింది. వంశహాలు. ప్రకాశవంతంగా అలంకరించబడిన ప్రదేశమంతా ప్రకాశించే లాంతర్లు. వెన్ కుటుంబానికి అధిపతి వెన్ చాంగ్జింగ్, ఇతర కుటుంబ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. వారు ర్యాంకు క్రమంలో హాలుకు ఇరువైపులా కూర్చుని తమలో తాము కబుర్లు చెప్పుకున్నారు. వాతావరణం ప్రశాంతంగా మరియు ఉల్లాసంగా ఉంది. అయినప్పటికీ సూయి క్వింగ్ని లోపలికి అనుసరించిన వెంటనే అందరూ అతని వైపు చూడటంతో సంభాషణ అంతా ఆగపోయింది. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కాస్త వింతగా సాగాయి. క్రూరమైన నవ్వు, అసహ్యం, జాలి మరియు అపహాస్యం ఉన్నాయి. ఉల్లాసమైన, రిలాక్స్డ్ వాతావరణం కూడా గణనీయంగా మునిగిపోయింది. ఈ చూపులు సుయని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ అవి క్వింగ్ను పూర్తిగా అసౌకర్యానికి గురిచేశాయి. ఆమె చల్లగా గొనిగింది, మీరు ఇక్కడే వేచి ఉండండి. తర్వాత ఆమె తన భర్త వెన్ చాంగ్తాయ్ పక్కన కూర్చోవడానికి బయలుదేరింది. సుయి ఇప్పటికీ ఇలాగే ప్రవర్తించింది. అతనికి సంబంధం లేదు. అతను హాల్ మధ్యలో నిలబడ్డాడు మరియు అతని చూపులు వెన్ ఫ్యామిలీ ఉన్నతాధికారుల సమావేశాన్ని చుట్టుముట్టాయి. సూయియాగపోయింది. అతను సుపరిచితమైన, మనోహరమైన వ్యక్తిని గమనించాడు. ఆమె కనుబొమ్మలు సన్నగా మరియు బలహీనంగా ఉన్నాయి. ఆమె పళ్ళు ముత్యాల తెల్లగా ఉన్నాయి మరియు ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. ఆమె లేత నీలం రంగు దుస్తులు ధరించి తన పొడవాటి, సన్నటి కాళ్లతో కూర్చుంది. ఆమె పూర్తిగా అలంకరించబడలేదు. స్పష్టమైన నీటి నుండి పైకి లేచిన మందార యొక్క సహజ సౌందర్యమసహజమైన, అసాధారణమైన ఆకర్షణ. ఆమెది అత్యద్భుతమైన అందం. ఆమె అసలు విషయం. అయినప్పటికీ ఆమె చూపులు మంచుగడ్డలా, గర్వంగా మరియు దూరంగా వేల మైళ్ల దూరంలో ఉన్నట్లుగా ఉన్నాయి. వెన్ లింగ్జావో. ఆమె కనీసం నామమాత్రంగానైనా సుయి భార్య. గ్వాంగ్లింగ్ సిటీలో ఆమె ఒక అద్భుత సౌందర్యంతో ఎవరికీ రెండవది కాదు. మార్షల్ ఆర్ట్స్లో ఆమె ప్రతిభ కూడా అంతే ఆశ్చర్యకరమైనది మరియు అత్యుత్తమమైనది. ఎంతమంది ప్రతిభావంతులైన యువకులు ఆమెను అభిమానిస్తారో ఎవరికి తెలుసు. పాయసాలలో షౌవే యొక్క చల్లని వైఖరి ఇక్కడ నుండి వచ్చింది. ఆమె స్పష్టంగా తన పెద్ద చెల్లెల్ని అనుకరిస్తోంది. సూయకి వెంటనే అర్థమైంది. వెన్ లింగ్జు చల్లగా ఉన్నట్లు నటించాడు, కాని వెన్ లింగ్జావో నిజంగా చల్లగా ఉన్నాడు. ఆమె మంచుతో కూడినా, దూరంగా ఉన్న ప్రవర్తన అప్పటికే ఆమె ఎముకలలో కలిసిపోయింది. ఇంతలో వెన్ లింగ్జావో సూయి చూపులను గమనించి ఆమె నుదురుపై మసకమరిపోయాడు. ఒక క్షణం తరువాత ఆమె తన సాధారణ ప్రశాంతతను తిరిగి పొందింది మరియు ఆమె చల్లని కళ్ళు సూయి వైపు చూడలేదు. ఆమె అతన్ని పూర్తిగా పట్టించుకోలేదు. భార్యాభర్తలు ఏడాది పొడవునా వేరుగా ఉన్నారు. అయినప్పటికీ వారు అపరిచితుల వలె ప్రవర్తిస్తున్నారు. సూయి, నేను మీకు ఒక విషయం తెలియజేయడానికి ఇక్కడికి పిలిచాను. క్లాన్ హాల్ యొక్క గౌరవ సీటులో కూర్చుని ఫ్యామిలీ హెడ్ వెన్ చాంగ్జింగ్ స్వరం సాధారణం, కాని అతను తక్షణమే అందరి దృష్టిని ఆకర్షించాడు. వెన్ చాంగ్జింగ్ ఊదా రంగులో ఉన్నాడు. అతను గడ్డంతో ఉన్నాడు మరియు అతని జుట్టు తెల్లగా ఉంది. చెక్కిన పచ్చడి లాంటి ముఖం అతనిది. అతని చేతులు అతని ఆర్మ్రెస్ట్లపై ఉన్నాయి మరియు అతను గౌరవప్రదమైన పర్వతంలా ఉన్నాడు. థెర్సె యొక్క అద్భుతమైన ప్రతిభ కారణంగా బ్లూరివర్ స్వోర్డ్ మనోర్లో ఒక సంవత్సరం మాత్రమే సాగు చేసినప్పటికీ ఆమె ఒక ప్రధాన శక్తి దృష్టిని ఆకర్షించే అదృష్టం కలిగింది. హెవెన్స్ ఆరిజిన్ అకాడమీలో ఆమె సాగును కొనసాగించమని వారు ఆమెకు సిఫార్సు చేశారు. మరో మాటలో చెప్పాలంటే, లింగ్జావో ఇప్పటికే హెవెన్స్ ఆరిజిన్ అకాడమీకి అధికారిక విద్యార్థి. వెన్ చాంగ్జింగ్ సూయి వైపు ఉదాసీనంగా చూశాడు. మీరు ఒకప్పుడు బ్లూరివర్ స్వోర్డ్ మనోర్ యొక్క బాహ్య శాఖకు స్వోర్డ్ చీఫ్. మీరు ఇప్పుడు పనికిరానివారు కావచ్చు, కాని హెవెన్స్ ఆరిజిన్ అకాడమీ ఎలాంటి విస్తారమైన మరియు అతీతమైన ఉనికిని మీరు ఇప్పటికీ అర్థం చేసుకోవాలి. వెన్ కుటుంబానికి లింగ్జావో ప్రవేశం స్వర్గం వలె గొప్ప ఆశీర్వాదం. ఇంతకీ ఏం జరుగుతుందో, వెన్ ఫ్యామిలీ ఉన్నతాధికారులు తనను ఇక్కడికి ఎందుకు పిలిచారో ఇప్పుడే సూయకి అర్థమైంది. హెవెన్స్ ఆరిజిన్ అకాడమీ గన్ లేదా ఇంపెరేటోరియల్ ప్రావిన్స్ లో అగ్రసాగు ప్రదేశం. ఆచరణాత్మకంగా ప్రవేశం పొందగల ప్రతి ఒక్కరూ వారి మూల స్థితిలో ఉన్నత స్థాయి మేధావి. వెన్ లింగ్జావో బ్లూరివర్ స్వోర్డ్ మనోర్లో తన సాగును ప్రారంభించి కేవలం ఒక సంవత్సరం మాత్రమే అయింది, కాని ఆమె హెవెన్స్ ఆరిజిన్ అకాడమీలో తన అధ్యయనాలను కొనసాగించడానికి ఇప్పటికే సిఫార్సును పొందింది.
మార్షల్ డావో కోసం ఆమె ప్రతిభ ఎంత దిగ్భ్రాంతికి గురి చేసిందో వెంటనే స్పష్టమైంది. వెన్ కుటుంబానికి ఇది నిజంగా ఒక ఆశీర్వాదం. కాని సూయకి అతను తన భార్యను చూడడానికి చాలా సమయం పడుతుందని దీని అర్థం. అతను దానిని గ్రహించినప్పుడు అతను సమీపంలోని వెన్ లింగ్జావో వైపు చూశాడు, కాని ఆమె ఎప్పటిలాగే చల్లగా మరియు భావరహితంగా ఉంది. కుటుంబ పెద్దలు మీరు నా అభిప్రాయం అడగడానికి నన్ను ఇక్కడకు పిలిచారా అని సూయి ప్రశ్నించారు. ఇది విన్న గుంపు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారి వ్యక్తీకరణలు వెంటనే వింతగా మారాయి. వెటకారంగా విరుచుకుపడింది. సూయి, మీరు దీన్ని ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇది చర్చకు సంబంధించినది కాదు. మీరు అంగీకరిస్తున్నారా లేదా అనేది పట్టింపు లేదు. లింగ్జావో ఉజ్వల భవిష్యత్తును అడ్డుకోలేని నీలాంటి నిచుడిని మేము అనుమతించము. వెన్ లింగ్జావో రెండవ మామ అయిన వెన్ చాంకింగ్ స్పీకర్. అతను మీసాలు లేనివాడు మరియు అతను బ్రోకేర్ వస్త్రాలు ధరించాడు. అతని చూపులు తీక్షణంగా మరియు చెడుగా ఉన్నాయి. హాలు మృదువుగా నవ్వింది. సూయి మాటలు వారిని రంజింపజేసినట్లు అనిపించింది. కేవలం నివసిస్తున్న అల్లుడు ఈ ప్రత్యేక విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకోవాలనుకుంటున్నారా? వెన్ కుటుంబం దృష్టిలో అతను ఒక చిన్న వ్యర్థం తప్ప మరొకటి కాదని అతను ఖచ్చితంగా గ్రహించాడా? అయితే అన్ని అంచనాలకు విరుద్ధంగా సూయి తనతో దేనికి సంబంధం లేదన్నట్లుగా పూర్తిగా ప్రశాంతంగా మరియు పూర్తి తేలికగా స్పందించింది. అతని రిలాక్స్డ్ ప్రశాంతత నిజానికి అతనిని అవమానించబోయే వారిలో చాలా మందికి అసౌకర్యాన్ని కలిగించింది. మీరు ఇప్పటికే మీ నిర్ణయం తీసుకున్నట్లయితే మీరు నన్ను ఇక్కడకు ఎందుకు పిలిచారని నేను అడగవచ్చా? సూయి మామూలుగా అడిగింది. అతని జ్ఞాపకాలను మళ్లీ మేల్కొల్పడానికి ముందు వారి అవమానాలు భరించడం కష్టంగా ఉండేది. అతను ఖచ్చితంగా కోపంగా ఉండేవాడు. కాని సూయి ఇప్పుడు ఆ వ్యక్తి కాదు. అతను అలాంటి వాటి గురించి ఎందుకు పట్టించుకోవాలి? సీనియర్ అప్రెంటిస్ బ్రదర్సు, నేను మిమ్మల్ని చూడటానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాను. స్ఫుటమైన హృదయపూర్వకమైన నవ్వు హాల్ అంతటా ప్రతిధ్వనించింది మరియు విశాలమైన చేతుల తెల్లని వస్త్రాలు ధరించిన అందమైన, గౌరవప్రదంగా కనిపించే యవ్వనం లోపలికి దూసుకెళ్ళింది. తక్షణమే వెన్ కుటుంబానికి చెందిన గుమిగూడిన సభ్యులు వారి కుర్చీల నుండి లేచారు. వారి ముఖాలపై వెచ్చని చిరునవ్వులు పూయబడ్డాయి. యంగ్ మాస్టర్ వి, దయచేసి కూర్చోండి. యంగ్ మాస్టర్ వి, మిమ్మల్ని పలకరించడానికి సూయని పంపాలని మేము ప్లాన్ చేశాము. మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా సందర్శించినందుకు మేము సంతోషిస్తున్నాము. మిమ్మల్ని సరిగ్గా పలకరించడంలో విఫలమైనందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి. వారి పొగడే పదాలు కఠోరమైన మొహమాటాలు మరియు ప్రశంసలను కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్కటి తదుపరిదాని కంటే మరింత ఉత్సాహంగా ఉంటాయి. ఫ్యామిలీ హెడ్ సూయి మనస్సులో తల ఊపకుండా ఉండలేకపోయింది. వారి ప్రవర్తన నిజంగా బాధాకరం. కాని తర్వాత తెల్లని వస్త్రాలు ధరించిన యువకుడు సూయకి చేరుకున్నాడు. అతని తీరు అతిగా మరియు గర్వంగా ఉంది. సీనియర్ అప్రెంటిస్ బ్రదర్సు, చాలా కాలంగా చూడలేదు.